హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పెసరొడియాలు చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ కాంబినేషన్ అయితే ఎప్పుడైనా విన్నారా? వండకపోతే ఒకవేళ తినకపోతే ఒకసారి నేను చేసినట్టు మీరు చేసుకుని తిని నాకు అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను పెసరొడియాలు తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 1/2 కేజీ నాటు చిక్కుడుకాయలు. ఇవి 1/2 కేజీ నాటు చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. 4 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. కడాయి అయితే వేడైపోయింది. ఇప్పుడు నేను పెసరొడియాలు వేస్తున్నాను. ఇవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వడియాలు అయితే వేగిపోయినాయండి. ఈ పక్కకు తీసేసి పెట్టుకోవాలి. వడియాలు అయితే పక్కకు తీసేసాను కదండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసాను. ఇవన్నీ ఇప్పుడు మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గిస్తాను. ఉల్లిపాయలు అయితే మగ్గినాయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అయితే కొంచెం మగ్గినవండి. ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే వేసేస్తున్నాను. నాటు చిక్కుడుకాయలు కదా, గింజలు అయితే చాలా బాగున్నాయి, ఎక్కువగా ఉన్నాయి. ఇవి కూడా వేసుకుని ఇప్పుడు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చూపిస్తాను. చిక్కుడుకాయలు కొంచెం మగ్గినాయండి. ఇప్పుడైతే వేయించుకున్న పెసరొడియాలు అయితే వేసేస్తున్నాను. దాంట్లో కూడా కొంచెం మగ్గు తీయి, వాటర్ అయితే ఎక్కువ పట్టదు కాబట్టి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. చిక్కుడుకాయలు అయితే మగ్గినాయండి. ఇప్పుడు నేను 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను నేను. కొంచెం పసుపు, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం అయితే మగ్గిందండి. ఇప్పుడైతే నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. వాటర్ అయితే వేసాను కదా, మగ్గిన తర్వాత చూపిస్తాను. వాటర్ అయితే మగ్గిందండి. చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కర్రీ అయితే అయిపోయింది. ఎలా ఉందో మీరు కూడా చేసుకుని తిని ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.